Hello everyone, welcome back. Okay, let's have the first one. See, name the Chief Minister who has been conferred with Hero to Animals Award by Animal Rights Body People for Ethical Treatment of Animals, India. Yes, ఎవరికి వచ్చిందండి రీసెంట్గా అవార్డు. ఇట్ వాజ్ కన్ఫర్డ్ టు నవీన్ పట్నాయక్ అనమాట. ఓకే, ఇట్ వాజ్ కన్ఫర్డ్ టు హూమ్ అండి? కన్ఫర్డ్ టు నవీన్ పట్నాయక్ గారు. సి ఈ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ విచ్ స్టేట్ అండి? ఒడిషా యొక్క చీఫ్ మినిస్టర్ అనమాట నవీన్ పట్నాయక్ గారు. అండ్ వి ఆల్ నో దట్ పెటా వాళ్ళు లైక్ ఎప్పుడైనా ఏదైనా అవార్డ్ ప్రజెంట్ చేశారు అని అంటే, సి యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దాట్ ఇట్ ఈజ్ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. ఇప్పుడు అది స్ట్రే యానిమల్స్ అయినా లేదా ఏదైనా డొమెస్టిక్ యానిమల్స్ అయినా కూడా యానిమల్స్ని వాటికి ఉన్నటువంటి రైట్, ప్రతి ఒక్కదానికి కూడా రైట్ టు లైఫ్ ఉంది కదండి. సో అలాగా వాటిని హింసించకుండా ఎవరైతే వాటిని కూడా జీవించే హక్కుగా దానిని హింసించకుండా ఎవరైతే వాటిని కాపాడతారో వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందనమాట. లైక్ నవీన్ పట్నాయక్ గారికి ఎందుకు ఈ అవార్డు కన్ఫర్ చేయడం జరిగింది అని అంటే హీరో టు యానిమల్స్ అవార్డ్ అని. వై? బికాజ్ సి ఇప్పుడు మనందరికీ తెలుసు కోవిడ్-19 అవుట్ బ్రేక్ ఇట్ ఈస్ టు ద మ్యాసివ్ లెవెల్. ఈ కోవిడ్-19 అవుట్ బ్రేక్ టైంలో కూడా ఈ నవీన్ పట్నాయక్ గారు ఏం చేశారంటే వాళ్ళ స్టేట్లో ఉన్నటువంటి స్ట్రే యానిమల్స్ కోసం 15 lakh రూపీస్ని కేటాయించడం జరిగిందనమాట. ఎవరి కోసం అని అంటే ఈ స్ట్రే యానిమల్స్ కోసం ఈ కోవిడ్-19 అవుట్ బ్రేక్ టైం పీరియడ్లో కూడా. ఎందుకు? బికాజ్ పీపుల్ ఎవరు బయట తిరగట్లేదు కాబట్టి మ్యాక్సిమం వేస్ట్ అనేది కూడా మనం చాలా రెడ్యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా వరకు వీటికి లైక్ స్ట్రే యానిమల్స్కి ఫుడ్ దొరకడం కష్టం కాబట్టి వాటికి సంబంధించి ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి ఒడిషా స్టేట్ గవర్నమెంట్ అన్నది ప్రొవైడ్ చేసిందనమాట. ఒడిషా స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ చీఫ్ మినిస్టర్ గారు అనమాట. సో అందుకు యానిమల్స్ని అంత కేర్ఫుల్గా అంత కేరింగ్గా చూసినందుకు గాను పెటా అన్నది హీరో టు యానిమల్స్ అవార్డు ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఈయన కంటే ముందు లైక్ నవీన్ పట్నాయక్ గారి కంటే ముందు కూడా చాలామందికి హీరో టు యానిమల్స్ అవార్డ్ని ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. లైక్ మనం చూసుకుంటే రాణి ముఖర్జీ గారు, బాలీవుడ్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ, షీ కన్ఫర్డ్ విత్ దిస్ అవార్డ్ ఆల్సో. వై? బికాజ్ తను చేసే షూటింగ్ స్పాట్లో ఒక డాగ్కి హెల్ప్ చేసినందువల్ల రాణి ముఖర్జీ గారికి కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ హర్, శిల్పా శెట్టి గారు ఈవిడ కూడా ఈ అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. శిల్పా శెట్టి గారికి ఎందుకు అని అంటే సర్కస్లో యానిమల్స్ని హింసిస్తున్నందుకు గాను వాటికి అగెన్స్ట్గా ఫైట్ చేసినందుకు, ఆ హింసకి అగెన్స్ట్గా ఫైట్ చేసినందుకు శిల్పా శెట్టి కుంద్రా గారికి ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ హర్ బట్ ఆల్సో లైక్ ఢిల్లీ యొక్క మినిస్టర్ ఇమ్రాన్ హుసేన్ గారికి కూడా ఈ అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే ఆల్ ఓవర్ ఢిల్లీ మాంజా అంటే మనకు తెలుసు కదండి. వాట్ ఈజ్ మాంజా? మనం సంక్రాంతి టైం పీరియడ్ అప్పుడు కైట్స్ని ఎగరేస్తాం కదా, ఎగరేయడానికి కావాల్సినటువంటి ఆ థ్రెడ్ ఏదైతే ఉంటుందో దానిని మాంజా అంటారు అనమాట. ఈ మాంజాని లైక్ ఇప్పుడు గ్లాస్ పీసెస్ ఉంటాయి కదండి, వాటితో ఇంకా వేరే వేరే కెమికల్స్ వేసి చాలా హార్డ్గా తయారు చేస్తారనమాట. అది చాలా హార్డ్గా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ అనమాట. స్పీడ్గా వచ్చి తగిలింది అని అంటే ఇట్ కట్స్ ఎనీ బాడీ పార్ట్ అనమాట. సో అందుకని చెప్పేసి ఆ మాంజాని బ్యాన్ చేసినందుకు గాను లైక్ మాంజాని బ్యాన్ చేసినందుకు మరి హ్యుమానిటేరియన్ కాజ్ కాదండి ఇది. మాంజా దేనికి బ్యాన్ చేశారు అని అంటే బర్డ్స్ తిరుగుతూ ఉంటాయి కదా, లైక్ పిజియన్స్, క్రోస్, అవి ఎఫెక్ట్ అవుతున్నాయి అని మాంజాని బ్యాన్ చేయడం జరిగింది. దానికి గాను హీ వాజ్ ఆల్సో కన్ఫర్డ్ విత్ దస్ అవార్డ్ అనమాట, హీరో టు యానిమల్స్ అవార్డ్. హీ ఈజ్ నాట్ ద ఫస్ట్ వన్. ఓకే, కమింగ్ టు ద అదర్ ఆప్షన్స్. కేసీఆర్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ విచ్ స్టేట్ అండి? ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ తెలంగాణ స్టేట్. అండ్ నితీష్ కుమార్ గారు ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ బీహార్. అరవింద్ కేజ్రీవాల్ గారు ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ న్యూఢిల్లీ. యోగి ఆదిత్యనాథ్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ ఉత్తరప్రదేశ్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. Singer-songwriter Bill Withers passed away. He belongs to which of the following country? Yes. To which country he belongs?
హీ బిలాంగ్ టు ద కంట్రీ అమెరికా అనమాట. నీడ్ నాట్ టు సే ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ అమెరికా, వీ ఆల్ నో దాట్ కదండి. ఓకే, Bill Withers. What about him? What about this guy, Bill Withers? See, he is familiar as a singer as well as a songwriter. దానికంటే ముందు ఆయన కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే, అట్ ద ఏజ్ ఆఫ్ 17 years హీ గాట్ ఇన్ టు నేవీ అనమాట. నావల్ సర్వీసెస్లో ఈయన 17 yearsలో ప్రవేశం చేయడం జరిగిందనమాట. దాని తర్వాత ఆఫ్టర్ 9 years హీ క్విట్ ఫ్రమ్ ద నావీ. నావీకి రాకముందు ఇన్ చైల్డ్హుడ్ హీ సఫర్స్ ఫ్రమ్ అ ప్రాబ్లమ్ దట్ ఈస్ స్టటర్ ప్రాబ్లం ఉండేదన్నమాట. స్టటర్ ప్రాబ్లం అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం అందరం మాట్లాడుతూ ఉంటే ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ వర్డ్స్ ఉంటుంది. బట్ ఈ స్టటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫ్లో ఆఫ్ వర్డ్స్ అన్నది బ్రేక్ పడుతుంది అనమాట. కొన్ని వర్డ్స్ దగ్గర వాళ్ళు మాట్లాడలేరు అనమాట, బ్రేక్ ఇచ్చి మాట్లాడుతుంటారు. దట్ ఈస్ స్టటర్ అనమాట. ఈయన నావీ జాయిన్ అయిన తర్వాత దిస్ ప్రాబ్లమ్ స్టటర్ బికాస్ ఆఫ్ థెరపీ చాలా వరకు క్లియర్ అయిపోయింది అనమాట, స్టటర్ ప్రాబ్లం. రైట్, దాని తర్వాత నావీ క్విట్ చేసిన తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 33 హీ బికేమ్ సింగర్ అనమాట. ఓకేనా. 1971లో ఐఆమ్ యాజ్ ఐఆమ్ అన్న పేరుతో ఒక ఆల్బమ్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట ఈయన. దాని తర్వాత 1972లో కూడా ఈ సెకండ్ ఆల్బమ్ గాట్ రిలీజ్డ్ అనమాట. 1972లో ఆయన రిలీజ్ చేసినటువంటి సెకండ్ ఆల్బమ్ ఏంటి అని అంటే స్టిల్ బిల్ అన్న పేరుతో సెకండ్ ఆల్బమ్ని రిలీజ్ చేశారనమాట. ఈ సెకండ్ ఆల్బమ్ రిలీజ్ చేసిన తర్వాత యుఎస్లో, అమెరికాలో హిజ్ ఆల్బమ్ స్టాండ్స్ ఇన్ ద 4th పొజిషన్ అనమాట. అట్లా హీ బికమ్ వెరీ ఫెమిలియర్ సింగర్గా చాలా ఫేమస్ అయ్యారు. దాని తర్వాత 2004లో హీ జాయిన్డ్ హాల్ ఆఫ్ ఫేమ్. ఈ క్రూ ఉంది కదండి, వాళ్ళల్లో సాంగ్ రైటర్గా జాయిన్ అయ్యారనమాట. దాని తర్వాత 2005లో ఈ జాయిన్ డిఫరెంట్ క్రూ. అట్లా జాయిన్ అయ్యి ఈ టుక్ రిటైర్మెంట్ ఇన్ 2009 అనమాట. ఈయన కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వల్ల చనిపోవడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్కి సంబంధించిన డిసీజ్ వల్ల చనిపోవడం జరిగిందనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈయన 2009 ఈయన ఒక డాక్యుమెంటరీలో కూడా యాక్ట్ చేశారనమాట. స్టిల్ బిల్ అన్న పేరుతో ఒక డాక్యుమెంటరీని తీశారనమాట. దానిలో ఈయనే యాక్ట్ చేయడం జరిగింది, స్టిల్ బిల్ అన్న దాన్ని, యాజ్ అ సాటిస్ఫైడ్ మ్యాన్ అనమాట. బేసిక్లీ సింగింగ్ అన్నది ఆయన ప్యాషన్ కాదు, నాట్ ఈవెన్ హిజ్ అంబిషన్ ఆర్ ఎయిమ్, బట్ సిచ్యువేషన్స్ డ్రాగ్డ్ హిమ్ ఇన్ టు సింగింగ్ అనమాట. అర్థమైంది కదండి. బేసిక్లీ హీ వాజ్ అ నావీ పర్సన్ అండ్ నావీ పర్సన్ దేర్ బై అల్టిమేట్లీ హీ ఈజ్ ఇన్ టు సింగింగ్ అనమాట. సో సింగింగ్ వల్ల అతను బాగా ఫెమిలియర్ అయ్యారు కాబట్టి సింగర్గా, సాంగ్ రైటర్గా మనకి గుర్తుండిపోయారు అనమాట. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. See, the United Nations declares International Day of Conscience on, yes, on which date it is celebrated, and it is celebrated on April 5th అనమాట. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్. అసలు కన్సైన్స్ అంటే ఏంటండి? బేసిక్లీ కన్సైన్స్ ఈజ్ నథింగ్ బట్ కన్సైన్స్ అంటే మనం ఆత్మసాక్షి అంటాం చూడండి, లైక్ ఒక పర్సానిఫికేషన్. వీ కెనాట్ సే దట్ soul really exist or not, we cannot say that. But ఇంకొకటి ఏంటి అని అంటే, మనం ఎప్పటి నుంచో లైక్ ఇఫ్ యూ కన్సిడర్ అవర్ హిస్టరీ ఆర్ ఏన్షియన్ డేస్ మనం చూసుకుంటే అప్పటి నుంచి కూడా ఆత్మ, పరమాత్మ, లైక్ లైఫ్ ఆఫ్టర్ డెత్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. దేవర్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ కదా. సో యునైటెడ్ నేషన్స్ కూడా ఏం చేసింది అని అంటే, కన్సైన్స్ అన్నది ఏంటి అని అంటే ఇట్స్ అవర్ సోల్ అనమాట. దట్ ఈజ్ నథింగ్ బట్, మనం చాలా సందర్భాల్లో మనసు అంటుంటాం చూడండి, అదనమాట ఆత్మసాక్షి. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అని అంటే, 2020 ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ అన్నది దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డూ రిమెంబర్ వై? బికాస్ వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టైప్స్ ఏదొచ్చినా సరే యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ to ask in your examination. Clear కదా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్. అంటే మనం చేసే పని కరెక్టా తప్ప అన్నది వర్చ్యూ, మన వర్చ్యూ ప్రకారం, దట్ ఈజ్ బేసింగ్ అపాన్ అవర్ కన్సైన్స్. మన కన్సైన్స్ని బేస్ చేసుకొని మన వర్చ్యూని, తప్పేదో రైట్ ఏదో
ఆలోచించి చేస్తామన్నమాట, కన్సైన్స్ని దృష్టిలో పెట్టుకుంటే. సో మన యునైటెడ్ నేషన్స్ అర్జీ చేసేది కూడా అది, వెన్ ఎవర్ యు ఆర్ అబౌట్ టు పర్ఫార్మ్ ఎనీథింగ్, ఎనీ యాక్టివిటీ, దానిని మన ఆత్మసాక్షి తప్పేదో కరెక్ట్ ఏదో తెలుసుకొని నడుచుకోవాలి అని చెప్పేసి చెప్తుందనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, దిస్ April 5th మన ఇండియాకి సంబంధించి ఇట్ ఈస్ 57th నేషనల్ మ్యారిటైమ్ డేని కూడా మనం సెలబ్రేట్ చేస్తామన్నమాట. అదే వరల్డ్ లెవెల్లో చూసుకుంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ September 20 అనమాట. వరల్డ్ మ్యారిటైమ్ డే అన్నది ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ September 20, బట్ నేషనల్ లెవెల్లో అట్ అవర్ ఇండియా లెవెల్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ April 5th. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్, see, under Operation Sanjeevani, the Indian Air Force has delivered 6.2 tons of essential medicines and hospital consumables to which of the following country? Yes, to which country it is? And it is Maldives anamata. What's the capital of Maldives? It is Male. And what's the currency of Maldives? It is Maldivian rupiah anamata. Okay na? This is the capital and currency of Maldives. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఆపరేషన్ సంజీవని? సంజీవని అన్న పేరుకి మనం చూసుకుంటే మైథాలజీలో కూడా ఇట్ హ్యాడ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, సంజీవని అని అంటే కదండి. లైక్ ఆంజనేయుడు సంజీవని తీసుకొని వస్తారు, దట్ ఈస్ నథింగ్ బట్ లైఫ్ సేవియర్ అనమాట. మళ్ళీ పునరుజ్జీవనం, లైక్ మళ్ళీ జీవితాన్ని ప్రసాదించడానికి ఒక ఔషధం అనమాట, దట్ ఈస్ సంజీవని. సో ఇక్కడ మన ఆపరేషన్ సంజీవని కింద మన ఇండియా మనం ఏం చేసామనంటే మాల్దీవ్స్కి 6.2 tons ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్. ఇప్పుడు మనందరికీ తెలుసు COVID-19 అవుట్బ్రేక్ ఉంది కాబట్టి, ఈ కండిషన్స్లో లాక్డౌన్ ఉంది కాబట్టి దీనిని ఈ టైంలో కంపల్సరీగా కావాల్సినవి ఏంటండి? ఎసెన్షియల్స్ కావాలి, లైక్ ఈటబుల్స్ కావాలి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎడిబుల్స్ కావాలి, గ్రాసరీస్, ఎసెన్షియల్ మెడిసిన్స్ మాత్రమే కాదండి, ఎడిబుల్స్, ఈటబుల్స్, వీటన్నిటిని కూడా మనం మాల్దీవ్స్కి సప్లై చేయడం జరిగిందనమాట. నాట్ ఓన్లీ దట్, మన హిస్టరీ చూసుకుంటే వే బ్యాక్ టు పాస్ట్ మనం మాల్దీవ్స్కి చాలా హెల్ప్ చేసాం. లైక్ 2004లో సునామీ ఎఫెక్ట్ అయింది కదా, ఇండియన్ ఓషన్లో సునామీ వచ్చిన తర్వాత, యాజ్ దిస్ ఈజ్ ద మాల్దీవ్స్ అన్నది ఏంటి, ఐలాండ్ కదా, ఐలాండ్ బాడీ కాబట్టి వీ హ్యావ్ హెల్ప్ మాల్దీవ్స్ ఇన్ ఆర్డర్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సునామీ 2004లో. అండ్ 2014లో ఆపరేషన్ నీర్ అని చెప్పేసి, లైక్ అక్కడ వాటర్కి, డ్రింకింగ్ వాటర్కి క్రైసిస్ వస్తే ఆ డ్రింకింగ్ వాటర్ని సప్లై చేయడంలో కూడా ఇండియా వీ హ్యాడ్ హెల్ప్ మాల్దీవ్స్ అనమాట. దీస్ ఆర్ ద యాక్టివిటీస్ దట్ హ్యాడ్ టేక్ ప్లేస్ బిట్వీన్ మాల్దీవ్స్ అండ్ ఇండియా. క్లియర్ కదా, రైట్? నెక్స్ట్ వన్, సి, which of the following initiative has been launched by civil services associations to support and supplement the government's effort in fighting against coronavirus? Yes, what is it? It is కరుణ. ఓకే, దీనికి కూడా అబ్రివేషన్ ఉందండి. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కవచ్ అంటే ఏంటో, అండ్ దీనికి కూడా ఫుల్ ఫామ్ ఉంది. ద ఫుల్ ఫామ్ ఫర్ కరుణ ఈజ్ సివిల్ సర్వీసెస్ అసోసియేషన్స్ రీచ్ టు సపోర్ట్ ఇన్ నేషనల్ డిజాస్టర్స్ అనమాట. టు సపోర్ట్ ఇన్ నేషనల్ డిజాస్టర్స్, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఫర్ కరుణ అండి. దీని ద్వారా ఏంటి అని అంటే సివిల్ సర్వీసెస్ అసోసియేషన్స్, దీనిలో సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇండియాకి సంబంధించి సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో, దట్ ఈజ్ నథింగ్ బట్ ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, ఐఆర్ఎస్లు అవ్వచ్చు. ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు అండర్ దిస్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి పీపుల్కి ఏమి హెల్ప్ చేయరండి. లైక్ ఎసెన్షియల్స్ సప్లై చేయడంలో, ఎడిబుల్ సప్లై చేయడంలో వాళ్ళేమి డైరెక్ట్గా హెల్ప్ చేయరు. బట్ ఇండైరెక్ట్లీ ఏం చేస్తారనంటే త్రూ ద, ఇప్పుడు సపోజ్ కలెక్టర్ ఉన్నారనుకోండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నట్టే, ఆయన ఒక డిస్ట్రిక్ట్ మొత్తానికి హెడ్ కదండి, కలెక్టర్ అని ఆయన. సో ఆయన ఏం చేస్తారంటే ఆ డిస్ట్రిక్ట్కి, ఆయన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి కరోనా పేషెంట్స్, కరోనా స్ప్రెడ్ ఎంత ఉంది, లైక్ కరోనా పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, దాని పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆయన ఒక డేటాబేస్ మొత్తం ఆయన దగ్గర ఉంటుంది. లైక్ రిగార్డింగ్ దిస్ కరోనా వైరస్ అవుట్బ్రేక్, ఎంటర్ డేటాబేస్ వుడ్ బి విత్ హిమ్ కదా. సో ఇలాగా ప్రతి ఒక్క సివిల్ సర్వెంట్స్ దగ్గర బికాస్ ఆఫ్ బ్యాక్ ఎండ్లో వర్క్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా దే ఆర్ ప్రొవైడింగ్ ద డేటాబేస్ టు ద కంట్రీ అనమాట. దేర్ బై ఏ లెవెల్లో ఉంది అంటే ఈ కరోనా వైరస్ అవుట్బ్రేక్ అనేది, స్ప్రెడింగ్ అన్నది
ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, లేదంటే స్టాగ్నెంట్ ఉందా, ఎట్లా ఉంది అన్నది ఈ డేటాబేస్ వల్ల తెలుస్తుంది అనమాట. ఆ డేటాబేస్ ప్రొవైడ్ చేయడంలో సివిల్ సర్వెంట్స్ అన్న వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. సో దీస్ ఆర్ ద పర్సనల్ హూ ఆర్ హెల్పింగ్ త్రూ ద ప్రోగ్రామ్ కరుణ. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, Test cricket spinner Stephen O'Keefe has retired from first class cricket. He belongs to which of the following country? Yes, he belongs to the country Australia anamata. And what is the capital of Australia? And it is Canberra kada. And what is the currency? It is Australian dollar, right? And why this Stephen O'Keefe has retired? See, he is just of 35 years, but though ఎందుకు ఈయన రిటైర్ అయ్యారు మనందరికీ తెలుసు, ఈజ్ ద స్పిన్నర్. ఎందుకు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది అని అంటే, లైక్ సౌత్ వేల్స్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే, సౌత్ వేల్స్ వాళ్ళు నెక్స్ట్ అప్కమింగ్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు కదా, ఆ టీంలో ఇతన్ని సెలెక్ట్ చేయలేదన్నమాట. సో దానికి గాను నెక్స్ట్ ఆయన పేరు లేనందుకు గాను హీ హ్యాడ్ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్. He said in an interview that this decision seems to be disappointing, but okay, as this is the decision of South Wales, he respect the decision of South Wales అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట. అండ్ he was very grateful for playing for his country Australia up to now. Clear కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, name the countries which were banned from participating in weightlifting events in Tokyo Olympics by International Weightlifting Federation. Yes, what are those two? And it is Thailand and Malaysia. That is nothing but option D anamata. See, Thailand and Malaysia ni enduku ban chesarante, see, Thailand was banned like Thailand Association of Weightlifting thing undanamata. ఈ తవాని 3 years వరకు బ్యాన్ చేసిందనమాట. ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ IWF అనేది తవాని 3 years వరకు బ్యాన్ చేసింది. అదే మలేషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ని 1 year వరకు బ్యాన్ చేయడం జరిగిందనమాట. ఎందుకు? బికాస్ ఆఫ్ ద డిసిప్లినరీ శాంక్షన్స్ అనమాట. లైక్ మనం చూసుకుంటే థాయ్ అనేది ఇదివరకే లైక్ అదే వాలంటరీగా తప్పుకుందనమాట టోక్యో ఒలింపిక్స్ నుంచి. ఎందుకు అనంటే ఇది వరకు జరిగినటువంటి వరల్డ్ ఛాంపియన్షిప్లో 9 వెయిట్ లిఫ్టర్స్ని డోపింగ్ చేశారు అని చెప్పేసి వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరిగిందనమాట. దానికి గాను వాలంటరీగా థాయిలాండ్ అప్పుడే తప్పుకుంది. బట్ ఇప్పుడు ఇంకా ఈ థాయిలాండ్ వెయిట్ లిఫ్టర్స్లో యాజ్ వెల్ యాజ్ మలేషియన్ వెయిట్ లిఫ్టర్స్లో మల్టిపుల్ డోపింగ్ కనబర్చినందుకు గాను ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఏం చేశారు అని అంటే దీనిని 3 years బ్యాన్ చేశారు, దీన్ని 1 year బ్యాన్ చేశారు. ఈ బ్యాన్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేశారంటే April 4th అనౌన్స్ చేశారు. వీళ్ళకి 21 days వరకు టైం ఉందన్నమాట. ఏంటి ఈ 21 days లోపు ఒకవేళ మేము ఎటువంటి డోపింగ్కి పాల్పడలేదు అని వాళ్ళు కనుక ప్రూవ్ చేసుకోగలిగితే దే ఆర్ అగైన్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద టోక్యో ఒలింపిక్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 2021 August అనమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి which of the following fast moving consumer goods has partnered with Dunzo for home delivery of essential good items? Yes, what is that consumer goods? It is Britannia అనమాట. మనందరికీ తెలుసు బ్రిటానియా అన్నది ఏంటండి? వాట్ ఈజ్ బ్రిటానియా? దిస్ ఈజ్ ద ప్యాక్డ్ ఫుడ్ కంపెనీ అనమాట. ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీ బ్రిటానియా. మనందరికీ తెలుసు ఇది వరకు బ్రిటానియా ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ బిస్కెట్స్. దాని తర్వాత రస్కులు ఇంట్రడ్యూస్ చేసింది, ఘీ, నాట్ ఓన్లీ దట్ డైరీ అన్నీ ఇలా ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్నిటిని సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. ప్రొవైడ్ చేసే కంపెనీ దట్ ఈజ్ బ్రిటానియా. అండ్ డన్జో అన్నది ఇట్ ఈస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ జస్ట్ లైక్ స్విగ్గీ, జొమాటో లాగా డన్జో కూడా ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్ అనమాట. ఓకేనా? నాట్ ఓన్లీ డెలివరీ ఎసెన్షియల్ ఐటమ్స్ని డెలివరీ చేయడం మాత్రమే కాకుండా ఇట్ ఆల్సో ప్రొవైడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కూడా లైక్ ఓలా, ఊబర్ లాగా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది డన్జో. బట్ ఇప్పుడు COVID-19 అవుట్ బ్రేక్ వల్ల డన్జో ఏం చేసింది అంటే ఇట్ హ్యాడ్ ఇట్స్ అసోసియేషన్ విత్ బ్రిటానియా కంపెనీ అండ్
బ్రిటానియా కంపెనీ యొక్క అవుట్సోర్సింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ని కలెక్ట్ చేసుకొని డన్జో ద్వారా దాని యాప్ ద్వారా ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా హోమ్ డెలివరీ ఫుడ్ ఐటమ్స్ ఎడిబుల్స్ని స్టాపుల్స్ని వీటిని డెలివర్ చేయడం జరుగుతుంది అనమాట. క్లియర్ రైట్. నెక్స్ట్ వన్ సి on which date International Day of Sport for Development and Peace observed annually? Yes, on which date it is observed? And it is on April 6th అన్నమాట. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఇది మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తామనంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ అనేది వి ఆల్ నో దట్ హౌ ఇంపార్టెంట్ ద రోల్ ప్లేడ్ బై స్పోర్ట్ ఇన్ అవర్ డైలీ యాక్టివిటీస్. చిన్నప్పుడు అంటే మనం స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు వీ యూస్ టు ప్లే మెనీ స్పోర్ట్స్ లైక్ పీటీ అని ఫిజికల్ ట్రైనింగ్ అవర్ అని చెప్పేసి స్పెషల్గా దానికి ఒక అవర్ కూడా ఉండేది. అంటే మనం డైలీ కూర్చొని అలా ఫిజికల్ యాక్టివిటీ ఉండడం కోసం వీక్లో ట్వైస్ ఆర్ థ్రైస్ వీ యూస్ టు హ్యావ్ కదండి ఫిజికల్ ట్రైనింగ్. అలాగే అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎవరైనా ప్రతి ఇండివిజువల్ ఒక వీక్కి వచ్చేసి లైక్ 150 minutes మోడరేట్ ఎక్సర్సైజ్ ఉండాలి, మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి 150 minutes. లేదు అని అంటే 75 minutes అయినా సరే బాగా ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని చెప్పేసి చెప్తుందనమాట. WHO రికమెండేషన్స్ ప్రకారం ఒక వీక్కి సంబంధించి ఒక వీక్లో ఒక పర్సన్ either 150 minutes మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ 75 minutes ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీని పర్ఫామ్ చేయడం వల్ల దే కెన్ బి ఫిట్ అండ్ హెల్దీ అని చెప్పేసి చెప్తుంది అనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే కరోనా వైరస్ అవుట్బ్రేక్ వల్ల బికాజ్ లాక్డౌన్ జరిగింది కదండి. సో ఎవ్రీవన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు బీ ఇన్ దేర్ హోమ్స్ కదా, దే ఆర్ పర్టెన్ టు దేర్ హోమ్స్ కాబట్టి వాళ్ళ ఇళ్లలోనే ఉండాలి. కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. అందుకని చెప్పేసి ఈ స్పోర్ట్స్ అవి ఇండోర్ గేమ్స్ అయినా అవుట్డోర్ గేమ్స్ అయినా ఇట్లాంటి స్పోర్ట్ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుంది అని అంటే డెవలప్మెంట్కి పీస్కి దోహదపడతాయని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట. క్లియర్ రైట్. నెక్స్ట్ వన్ Which of the following state has topped all India level for micro irrigation under Pradhan Mantri Krishi Sinchai Yojana for financial year 2020? Yes, what is that state that topped? And it is Tamil Nadu anamata. See, Pradhan Mantri Krishi Sinchai Yojana annadi basically it was launched in the year 2015 anamata. Asalu ee Pradhan Mantri Krishi Sinchai Yojana annadi enti anante basically the scheme ee scheme dwara entante more crop పర్ డ్రాప్ అనమాట. మోర్ క్రాప్ పర్ డ్రాప్ అంటే ప్రతి నీటి బొట్టుకి అధికమైనటువంటి పంటను తీసుకొని రావడమే ఈ PMKSY యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే ఇప్పుడు మనకున్నటువంటి వాటర్ క్రైసిస్ని ఇరిగేషన్ ఫెసిలిటీ దట్ ఈస్ నథింగ్. ఇరిగేషన్ అంటే ఏంటండి పంట పొలాలకి నీటిని సప్లై చేయడం అనమాట. ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఎంత కేర్ఫుల్గా మనం యూటిలైజ్ చేసుకుంటే ఎక్కువ క్రాప్ అన్నది వస్తుంది అన్న దానికి సంబంధించి PMKSYని లాంచ్ చేయడం జరిగింది 2015లో. 2015లో లాంచ్ చేసినప్పుడు తమిళనాడుకి సంబంధించి కేవలం 32,000 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ మాత్రమే ఉందన్నమాట ఈ మైక్రో ఇరిగేషన్ కింద. మైక్రో ఇరిగేషన్ అంటే ఏంటండి లైక్ ఈ మైక్రో ఇరిగేషన్లో ఏంటి అని అంటే డ్రిప్ ఇరిగేషన్ అంటే తక్కువ వాటర్తో ఎక్కువ పంటని ఎట్లా సాధించాలి. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటి డ్రాప్ బై డ్రాప్ వాటర్ని రిలీజ్ చేయడం. అది కూడా ఎక్కడ పడేటట్టు చేస్తారు అని అంటే ఇప్పుడు కొన్ని మొక్కలకి రూట్స్కి చేరాలి, కొన్ని మొక్కలకి లీవ్స్కి చేరాలి. అట్లా ఎక్కడ అవసరమో అక్కడ వాటర్ని పంప్ చేస్తుంది అనమాట త్రూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. డ్రాప్ బై డ్రాప్ పడడం వల్ల వాటర్ కూడా సేవ్ అవుతుంది, తక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అండ్ ఎంత వాటర్ అయితే మనం సప్లై చేస్తామో ఆ వాటర్ మొత్తం ప్లాంటే కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. సో ఇది మైక్రో ఇరిగేషన్ అంటే. అండ్ అప్పుడు లాంచ్ చేసినప్పుడు కేవలం 32,000 హెక్టార్స్ మాత్రమే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ 2020 చూసుకుంటే నియర్లీ సమ్ 32,000 నుంచి 2 lakh హెక్టార్స్కి ఇంప్రూవ్ అయిందనమాట. సో ఇప్పుడు 2019-20కి సంబంధించి తమిళనాడు టాప్ చేసిందనమాట. దాని తర్వాత ఇట్ ఈస్ కర్ణాటక ద టాప్ ద లిస్ట్. దాని తర్వాత గుజరాత్ స్టాండ్ ఇన్ 3rd పొజిషన్ అనమాట.
అలా కాకుండా మనం ఆల్ ఓవర్ చూసుకుంటే లైక్ 2015 ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి 2015 to 2020 చూసుకుంటే ఆల్ ఓవర్ అక్యుములేటివ్ ఓవరాల్ గ్రోత్ చూసుకుంటే కర్ణాటక స్టూడ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్, గుజరాత్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టూడ్ ఇన్ ద సెకండ్ ప్లేస్, గుజరాత్ స్టూడ్ ఇన్ ద థర్డ్ పొజిషన్, తమిళనాడు ఫోర్త్ ప్లేస్లో ఉందన్నమాట. ఇది ఆల్ ఓవర్ చూసుకుంటే 2015 నుంచి 2020 వరకు చూసుకుంటే తమిళనాడు అన్నది ఫోర్త్ పొజిషన్లో ఉంది. బట్ 2019 to 2020 ఇయర్, ఆ ఒక ఇయర్ మాత్రమే చూసుకుంటే తమిళనాడు టాప్ ఆఫ్ ద లిస్ట్ అనమాట. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, see low cost ventilator, that is nothing but G1 was developed by which of the following? Yes, it is developed by which, and it is developed by Indian Railways అన్నమాట. సి మన ఇండియన్ రైల్వేస్కి సంబంధించి కపూర్తలాలో ఉన్నటువంటి రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపూర్తలా ఎక్కడుందండి? ఇట్ ఈస్ ఇన్ పంజాబ్. కపూర్తలాలో ఉన్నటువంటి రైల్ కోచ్ ఫ్యాక్టరీ ద్వారా ఈ లో కాస్ట్ వెంటిలేటర్స్ G1 అన్న పేరుతో ఈ లో కాస్ట్ వెంటిలేటర్స్ని తయారు చేయడం జరుగుతుందన్నమాట. అసలు వెంటిలేటర్ అంటే ఏంటి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఎప్పుడైనా సరే ఎవరైనా పర్సన్కి లైక్ బ్రీతింగ్లో డిఫికల్టీ ఉన్నప్పుడు, ఆక్సిజన్ లెవెల్ డ్రాప్ అయిపోతున్నప్పుడు, ఆక్సిజన్ సప్లై తగ్గిపోతున్నప్పుడు బ్లడ్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళని వెంటిలేటర్ మీద పెడతామన్నమాట. వెంటిలేటర్ ద్వారా ఆ వెంటిలేటర్లో ఉన్నటువంటి కంప్రెసర్ ద్వారా అండర్ ప్రెషరైజ్డ్ ఆక్సిజన్ని మనం సప్లై చేస్తామన్నమాట. దేనికి? బ్లడ్కి సప్లై చేస్తాం. దేర్ బై మన లంగ్స్కి ఆక్సిజన్ అన్నది సప్లై జరుగుతుందన్నమాట. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వెంటిలేటర్. అయితే ఇక్కడ లో కాస్ట్ వెంటిలేటర్, జనరల్గా వెంటిలేటర్స్ వచ్చేసి 5 to 10 lakhs ఉంటాయి అనమాట. 5 to 10 lakhs వరకు ఉంటుంది ఒక వెంటిలేటర్ వచ్చేసి. కానీ మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు తయారు చేసేటువంటి వెంటిలేటర్ కేవలం 10,000 లోపు మాత్రమే, విత్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ 10,000 రూపీస్ లో కాస్ట్ ఈ వెంటిలేటర్స్ని తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఈ వెంటిలేటర్కి సంబంధించి ఆ బాడీని తయారు చేయడానికి మన రైల్వే కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, దానిలో ఉన్నటువంటి మెటీరియల్ని యూజ్ చేసుకొని వెంటిలేటర్ యొక్క బాడీని తయారు చేశారనమాట. ఈ 10,000 విత్ ఇన్ 10,000 దేనికి అంటే అండి, ఇది వితౌట్ కంప్రెసర్ అనమాట. కంప్రెసర్ లేకుండా 10,000 లోపు వీఆర్ అబౌట్ టు ప్రొడ్యూస్ దీస్ లో కాస్ట్ వెంటిలేటర్స్. అండ్ ICMR ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది ఈ మన ఇండియన్ రైల్వేస్ తయారు చేసినటువంటి కపూర్తలా RCF వాళ్ళు తయారు చేసినటువంటి లో కాస్ట్ వెంటిలేటర్ G1 ఏదైతే ఉందో దానిని అప్రూవ్ చేస్తే నెక్స్ట్ ఇట్ మైట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అనమాట. సో యాజ్ వెంటిలేటర్స్ ఆర్ ద నీడ్ ఆఫ్ ద అవర్, దీస్ ఆర్ మస్ట్ అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, మన కరోనా వైరస్ అవుట్ బ్రేక్ అప్పుడు ఇండియన్ రైల్వేస్ ఏం చేసింది అంటే 2,500 రైల్ కోచెస్ విత్ 40,000 బెడ్స్, 40,000 బెడ్స్ని ఐసోలేషన్ వార్డ్స్గా కూడా కన్వర్ట్ చేసింది కదండి. వీ ఆల్ నో దట్. అది కూడా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 daysలోనే 25,000 రైల్ కోచెస్ని 40,000 బెడ్స్గా కన్వర్ట్ చేసింది. ఎందుకు? ఐసోలేషన్ వార్డ్స్, కోవిడ్ పేషెంట్స్ కోసం. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, see who is the author of the book How Contagion Works, Science, Awareness and Community in Times of Global Crisis? Yes, who's the author and come and guess? It is Paulo Giordano anamata. See, it is Paulo Giordano who was the author for the book How Contagion Works. అసలు కంటేజియన్ అంటే ఏంటండి? స్ప్రెడ్ అనమాట. అంటే ఇప్పుడు మనకున్నటువంటి, మన దేని గురించి మాట్లాడుతున్నాడు ఈయన అనంటే, కరోనా వైరస్ అవుట్ బ్రేక్, నోవెల్ కరోనా వైరస్ డిసీజ్ ఉంది కదా, ఇది దేని వల్ల స్ప్రెడ్ అవుతుంది? వైరస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఒక పర్సన్ నుంచి పర్సన్కి స్ప్రెడ్ అవుతుంది కదా, దానికి సంబంధించి మనం ఎంత కాషియస్గా ఉండాలి. పాలో గిడ్డానో అనే ఆయన హీ ఈజ్ అ ఫిజిసిస్ట్ అనమాట. సో యాజ్ హీ ఈజ్ అ ఫిజిసిస్ట్, హీ షేర్స్ హిజ్ నాలెడ్జ్. తను ఫిజిసిస్ట్ కాబట్టి ఈ వైరస్లు కానీ లేదు అనంటే వేరే, ఈ వైరస్ అనే కాదు, వేరే వైరస్లు ఏమన్నా మనల్ని అటాక్ చేసినప్పుడు, మన ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేసినప్పుడు మనం ఎంత కాషియస్గా ఉండాలి, ఎట్లా వాటిని ఎదుర్కోవాలి, ఈ స్ప్రెడ్ని ఎట్లా ఆపాలి అని చెప్పేసి ఈ బుక్లో రాయడం జరిగిందనమాట, త్రూ హిస్ బుక్. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, see NASA unveils plan to set up Artemis, the first human base camp on Moon South Pole by, yes, ఎప్పటి వరకు ఫినిష్ చేయాలనుకుందండి నాసా?
ఇట్ ఈస్ బై 2024 అనమాట. అసలు ఈ ఆర్టిమిస్ అన్నది ఏంటి అని అంటే, మనం ఆర్టిమిస్ యొక్క లిటరల్ మీనింగ్ చూసుకుంటే అకార్డింగ్ టు గ్రీక్ మైథాలజీ ఆర్టిమిస్ అన్నది ఎవరు అని అంటే అపోలో. అపోలో అంటే సన్ గాడ్ కదండి. ఈ అపోలో యొక్క ట్విన్ సిస్టర్ అనమాట. అపోలో యొక్క ట్విన్ సిస్టరే ఈ ఆర్టిమిస్. ఈ ఆర్టిమిస్ అనే ఆవిడ ఎవరు అని అంటే షీ ఈజ్ ద మదర్ గాడెస్ ఆఫ్ మూన్. మూన్కి సంబంధించి ఒక ఆంథ్రోమార్ఫిక్ హ్యూమన్ ఫామ్ ఇస్తే మదర్ గాడెస్ అనమాట ఆర్టిమిస్. దట్ ఈస్ ద లిటరల్ మీనింగ్. అందుకని ఆ గ్రీక్ మైథాలజీలో నుంచి తీసుకున్న వర్డే ఈ ఆర్టిమిస్. మనం ఇప్పుడు వీళ్ళు నాసా వాళ్ళు చేసే మిషన్ ఏంటంటే మూన్కి సంబంధించిన మిషన్ కాబట్టి దానికి ఆర్టిమిస్ అనే పేరు ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఈ 2024 ఇది ఆర్టిమిస్ ఒక లెవెల్ కాదండి, ఆర్టిమిస్ 1, ఆర్టిమిస్ 2, ఇట్లా ఆర్టిమిస్ 3 ఇట్లా లెవెల్ బై లెవెల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బై 2024 దే ఆర్ అబౌట్ టు లాంచ్ దిస్ థింగ్ అనమాట. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు సన్ రేస్ అన్నవి మూన్ని గనుక స్ట్రైక్ అయ్యాయి అనుకోండి, అంటే మూన్ని గనుక గట్టిగా హిట్ చేస్తే అప్పుడు మన మూన్ అన్నది ఎంత సమర్థవంతంగా ఎదుర్కోగలదు, అసలు ఎదుర్కోగలదా లేదా? ఎందుకు? మూన్ మీద గ్రావిటేషన్ ఫోర్స్ ఏమి ఉండదు కదండి. అందుకని చెప్పేసి అట్లాంటి కండిషన్స్లో మూన్ ఏం చేయగలదు, ఎట్లా ఎదుర్కోగలదు? నాట్ ఓన్లీ దేస్, ఇంకా మూన్ మీద లివింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అసలు లివింగ్కి పాసిబులా కాదా, వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి దానికి సంబంధించి రీసెర్చ్ కండక్ట్ చేయడానికి హ్యూమన్ బీయింగ్స్ని పంపించబోతున్నారు అనమాట. ఫస్ట్ విమెన్ని పంపించబోతున్నారు, దాని తర్వాత మేల్ ఫెలోని కూడా పంపించబోతున్నారు అనమాట. 2 మెంబర్స్ని పంపించబోతున్నారు. దట్ ఈస్ బై 2024 అనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, what was the theme of the World Health Day 2020? Yes, what is the theme and it is support nurses and midwives anamata. And when this World Health Day is celebrated every year on April 7th every year anamata. Why? Because this is also considered as the birthday, happy birthday anamata. దేనికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క బర్త్ యానివర్సరీ, బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ దీనిని జరుపుకోవడం జరుగుతుంది అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జనరల్గా చూసుకుంటే బేసిక్లీ కేమ్ ఇన్ టు బీయింగ్ ఇన్ 1948, బట్ 1950 నుంచి ఈ ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ది. ఆ పేరు మీద గానే వరల్డ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్ ఆన్ April 7th. మనందరికీ తెలుసు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకొకటి 2020ని లైక్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ నర్సెస్ అండ్ మిడ్వైఫరీగా కూడా ప్రకటించడం జరిగింది 2020 ఇయర్ని. దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దానికి అండ్ ఈ ఇయర్ థీమ్ కూడా చూస్తే, మన వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ కూడా చూస్తే సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్. నర్సెస్ అంటే మనందరికీ తెలుసు, మిడ్వైఫ్స్ అన్న వాళ్ళు ఎవరు అని అంటే లైక్ ఇప్పుడు ప్రెగ్నెంట్ విమెన్కి ఎవరైతే హెల్ప్ చేస్తారో, డెలివరీ చేయడానికి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని మిడ్వైఫ్స్ అంటారు అనమాట. దోస్ ఆర్ ఆల్సో నర్సెస్. ఈ నర్సెస్ని మిడ్వైఫ్స్ని ఇప్పటి వరకు ఉన్న నర్సెస్ మిడ్వైఫ్స్ కాకుండా ఇంకా బై 2030 వరకు 9 మిలియన్ నర్సెస్ అవసరం అవుతారన్నమాట. బై 2030 వరకు అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఎస్టిమేషన్ 2030 వరకు 9 మిలియన్ నర్సెస్ అవసరం అవుతారు. ఎందుకు? పెరుగుతున్నటువంటి డిసీజెస్, పెరుగుతున్నటువంటి పేషెంట్స్ కారణంగా. సో ఇప్పుడు మనందరికీ తెలుసు కరోనా వైరస్ అవుట్ బ్రేక్ కారణంగా నర్సెస్ ఎంత హెల్ప్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ నర్సెస్, కాంపౌండర్స్, బట్ ఆల్సో మెడికల్ స్టాఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ మెడికల్ స్టాఫ్ ఈజ్ వర్కింగ్ లైక్ ఎనీథింగ్. సో దానిని కూడా సపోర్ట్ చేస్తూ ఈ సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్ అన్న థీమ్ని ఇవ్వడం జరిగిందనమాట ఇయర్ 2020కి సంబంధించి. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డూ రిమెంబర్ దిస్ థింగ్ ఆల్సో. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, who is the author of the book Deadliest Enemy, Our War Against Killer Germs? Yes, who are those two persons? And it is Mark and other one is Michael Osterholm. Villidhar. Okay na? These are the two persons. And ఈయన చూసుకుంటే మైకెల్ ఓస్టర్హోమ్ అనే ఆయన, he is the epidemiologist. ఎపిడమాలజిస్ట్ అంటే ఎవరండి? ఎవరైతే ఈ వైరస్లు, బ్యాక్టీరియా గురించి లైక్ డాక్టర్స్ ఎవరైతే ఈ డిసీజెస్ గురించి ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళని ఎపిడమాలజిస్ట్ అంటారనమాట. మార్క్ అనే ఆయన హీఈస్ ద రైటర్, ఈజ్ ద ఫేమస్ రైటర్ అనమాట. మార్క్ అనే ఆయన ఈజ్ ద ఎపిడమాలజిస్ట్ అండ్ హీఈస్ ద రైటర్. సో వీళ్ళిద్దరూ కలిసి
సో దిస్ బుక్ ఈజ్ అండ్ టోటలీ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ నాన్ ఫిక్షన్ అనమాట. నాన్ ఫిక్షన్ అంటే ఇట్ ఈజ్ ద రియాలిటీ బేస్డ్ బుక్ అనమాట. దీంట్లో కల్పితాలు ఏం లేవు, అన్నీ కూడా రియాలిటీ థింగ్సే అనమాట. డెడ్లియెస్ట్ ఎనిమీ ఇక్కడ ఏంటండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వైరస్లు అనమాట. నాట్ ఓన్లీ దిస్ నోవెల్ కరోనా వైరస్ బట్ ఆల్సో వైరస్లు కానీ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా, ఈ వైరస్లు బ్యాక్టీరియాలు ఎప్పుడైనా సరే మనల్ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఎఫెక్ట్ అయ్యేది కేవలం ఒక పర్సన్ ఇద్దరు పర్సన్స్ కాదండి, ఎంటైర్ వరల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డిజాస్టర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది నెలకొంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని తెలిసినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం ఎలా, మన ఇమ్యూనిటీని డెవలప్ చేసుకొని హెల్తీగా ఉంటూ మనం కాపాడుకోవడం ఎలా, లేదు అని అంటే సడన్ అవుట్ బ్రేక్ ఆఫ్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ జరిగిందనుకోండి, దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా, తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ బుక్ డెడ్లియెస్ట్ ఎనిమీ అనమాట. హియర్ ఎనిమీ ఇన్ ద కేస్ వైరస్, బ్యాక్టీరియా, కనపడని శత్రువు అనమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. See, the 4-year-old female Malayan tiger named Nadia got tested positive for coronavirus at which of the following place? Yes, ఎక్కడ పాజిటివ్ వచ్చిందండి? ఇట్ ఈస్ అట్ న్యూయార్క్ అనమాట. సే బేసిక్లీ న్యూయార్క్లో ఉన్నటువంటి బాట్స్ జూ ఏదైతే ఉందో ఈ జూలో ఉందన్నమాట. ఈ 4-year-old నదియా టైగర్ అన్నది ఈ బాట్స్ జూలో ఉన్నటువంటి టైగర్ అనమాట. అండ్ ఇది ఎలా స్ప్రెడ్ అయింది అని అంటే ఫ్రమ్ జూ కీపర్ నుంచి ఈ టైగర్కి స్ప్రెడ్ అయింది అనమాట. అంటే ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్ టు యానిమల్. దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్ దట్ వాజ్ రికార్డెడ్ యాజ్ ఇట్ వాజ్ గాట్ యాజ్ ద కరోనా వైరస్ గాట్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు యానిమల్ అనమాట. అంటే యానిమల్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు, పీపుల్కి ఎఫెక్ట్ అవ్వచ్చు, దేన్నైనా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఈ వైరస్ అనేది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఎలా కనుక్కున్నారు అని అంటే ఈ నదియా ఫీమేల్ టైగర్ ఏదైతే ఉందో అది ఒక 1 వీక్ నుంచి లైక్ డ్రై కాఫ్ అండ్ లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే ఆకలి లేకపోవడం ఇలాంటి సిమ్టమ్స్ వల్ల దానిని కరోనా వైరస్ ఉందేమో అని చెప్పేసి టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఇట్ గాట్ పాజిటివ్ అనమాట. సో ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ దే ఆర్ టేకింగ్ మచ్ కేర్. అప్పటి వరకు తీసుకున్న కేర్ కంటే కూడా ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు అనమాట. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. See, which of the following ministry has designated DigiLocker as the sole national academic depository? Yes, what is that? It is Ministry of Human Resource Development. Human Resource Development Minister everandi Ramesh Pokhriyal Nishank garu. ఓకేనా? రీసెంట్గా ఈ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏం చేసింది అని అంటే లైక్ మనందరికీ తెలుసు డిజిలాకర్ అంటే ఏంటండి. డిజిలాకర్ అనేది ఇప్పుడున్న కాన్సెప్ట్ ఏం కాదండి. 2016లోనే డిజిలాకర్ వాజ్ దేర్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. డిజిలాకర్ అంటే మనకి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ కావచ్చు, ఏదైనా మన వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటాయి, అది ఆధార్ కార్డ్ అవ్వచ్చు, పాన్ కార్డ్ అవ్వచ్చు, లేదంటే మన ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అవ్వచ్చు, మన సర్టిఫికేట్స్ అవ్వచ్చు, ఏమైనా సరే ఒక పర్సన్కి సంబంధించి వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక డిజిటల్ లాకర్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే త్రూ ఆన్లైన్ ఈ డిజిలాకర్ ద్వారా ప్రతి పర్సన్కి వాళ్ళ ఆధార్ కార్డ్ ద్వారా ఫస్ట్ ఏం చేశారంటే ఆధార్ కార్డ్ మనం నెంబర్ ఎంటర్ చేయగానే మనకి రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. దేర్ బై మనకు ఉన్నటువంటి ఏవైతే వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ వాల్యుబుల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఈ డిజిలాకర్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మన దగ్గర ఫిజికల్ కాపీస్ పోయినా కూడా ఈ డిజిలాకర్లో ఉన్నటువంటి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫర్దర్ మనం ఏదైనా ఎగ్జామినేషన్కి అప్లై చేసినా, గవర్నమెంట్ ఎగ్జామ్కి అప్లై చేసినా, లేదు అని ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు ఈ డిజిలాకర్లో నుంచి మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని వీ కెన్ అప్లై ఫర్ దట్ అనమాట. దీంట్లో మళ్ళీ నామినీస్ ఎవరు ఉండరనమాట. మనం తర్వాత నామినేషన్గా పెట్టుకోవడానికి ఆ ఆప్షన్ లేదు. ఒకవేళ మనం చనిపోయామనుకోండి మన డాక్యుమెంట్స్ అన్నవి గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి అనమాట. సో బేసిక్లీ రీసెంట్గా ఏం చేసింది అంటే ఇట్ వాజ్ డెవలప్డ్ బై లైక్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట 2016లో. ఇప్పుడు హోల్ అండ్ సోల్గా ఈ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏం చెప్పింది అని అంటే నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ అంటే యూనియన్ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళందరికీ కూడా ఇది
ఆర్డర్స్ పాస్ చేసిందనమాట. మీరు లైక్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిజిలాకర్లో అప్లోడ్ చేసుకోమని, లైక్ క్లౌడ్ టెక్నాలజీ కదండి ఇది, అప్లోడ్ చేసుకోమని చెప్పేసి ఒక రూల్ అనేది పాస్ చేయడం జరిగిందనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, स्वास्थ्य के सिपाही delivering essential services and medicines at doorstep of patients and elderly people under which of the following scheme? Yes, what is that scheme అండి? It is PMBJP అనమాట. ఈ PMBJP అన్నది ఏంటి అని అంటే ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన అనమాట. దట్ ఈస్ ద స్కీమ్. ఈ స్వస్థకే సిపాయి అని ఇక్కడ ఎవరిని అంటామనంటే, సిపాయి అంటే లిటరల్ మీనింగ్ ఏంటండి? సోల్జర్స్. స్వస్థ అంటే హెల్త్. హెల్త్కి సంబంధించి సోల్జర్స్ అని ఎవరిని డెసిగ్నేట్ చేస్తామనంటే ఇక్కడ స్వస్తికే సిపాయి అని ఫార్మసిస్టులను అంటాం అనమాట. ఎందుకు? వీళ్ళు ఏం చేశారనంటే ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ ఇప్పుడు మెడిసిన్స్ కానీ ట్యాబ్లెట్స్ అవ్వచ్చు, లేదనంటే ఇంకా మెడికల్కి సంబంధించి ఏమన్నా ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటే ఆ పేషెంట్స్కి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తారనమాట. ఎల్డర్లీ పీపుల్, ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏజ్ ఓల్డ్ పీపుల్, వాళ్ళకి వాళ్ళ ఇంటి వద్దకు మెడిసిన్స్ని సప్లై చేస్తారనమాట ఈ స్వస్థకే సిపాయి అన్నవాళ్ళు. వాళ్ళు ఎవరండి? ఫార్మసిస్ట్. ఈ లైక్ దీనికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ ఉంది. వారణాసిలో ఒక ఓల్డ్ లేడీ ఆవిడ రెగ్యులర్గా డైలీ మెడికేషన్ కావాలన్నమాట ఆవిడకి. అంటే డైలీ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఆ ట్యాబ్లెట్స్ తీసుకోకపోతే షీ కాంట్ లీవ్ అనమాట. సడన్గా ట్యాబ్లెట్స్ అయిపోతాయి అనమాట. అయితే లైక్ ఈ కరోనా వైరస్ అవుట్బ్రేక్ వల్ల లైక్ ఇప్పుడు అంతా మొత్తం లాక్డౌన్ ఉంది కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే షీ సీక్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఫార్మసిస్ట్. వాళ్ళని హెల్ప్ అడిగిందనమాట. ఏంటి, నాకు కావాల్సినటువంటి మెడిసిన్ తీసుకొచ్చి ఇవ్వండి అని. సో అలాగా వాళ్ళ డోర్ స్టెప్కి ఆవిడ కష్టం చూడలేక వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఇస్తారనమాట ఫార్మసిస్ట్. సో అప్పటి నుంచి ఈ స్వస్తికే సిపాయి అన్న పేరుని ఫార్మసిస్ట్లకి ఇవ్వడం జరిగిందనమాట. వీళ్ళు దేని ద్వారా అందజేయడం జరుగుతుందంటే ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన. అండర్ దిస్ ప్రధానమంత్రి లైక్ జన్ ఔషధి కేంద్రాస్ ఉన్నాయి కదండి, అంటే జనరిక్ మెడిసిన్ సప్లై చేస్తుంది. చూడండి, జనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటి? ఇండిజీనియస్ మెడిసిన్, లోకల్ మెడిసిన్సే అట్ తక్కువ కాస్ట్లో మెడిసిన్ ప్రొవైడ్ చేయడం అనమాట, జనాలందరికీ అందుబాటులో ఉండేలాగా. క్లియర్? వాళ్ళ జనౌషధి కేంద్రాల ద్వారా ఈ ఫార్మసిస్టులు వాళ్ళ డోర్ స్టెప్కి తీసుకెళ్ళి ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ లేదా పేషెంట్స్ ఉంటారో వాళ్ళ డోర్ స్టెప్కి తీసుకెళ్ళి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, see the International Romani Day was officially declared the 4th World Romani Congress of the International Romani Union in Serow, Poland in the year, yes, since when and it is 1990 అనమాట. లైక్ అసలు ఈ ఇంటర్నేషనల్ రొమానీ డేని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామనంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ April 8th అనమాట. అండ్ వై దిస్ ఈస్ సెలబ్రేటెడ్? అసలు ఈ రొమానీ పీపుల్ అన్న వాళ్ళు ఎవరు అనంటే, వే బ్యాక్ హిస్టరీ, మనం హిస్టరీ చూసుకుంటే ఈ రొమానీ పీపుల్ అన్నవాళ్ళు ఎవరు అనంటే బేసిక్లీ దే మేజర్లీ డిపెండ్ ఆన్ మ్యూజిక్ అనమాట. మ్యూజిక్, సాంగ్స్ దీని మీద డిపెండ్ అయ్యి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అలాగా వీళ్ళు ఏం చేశారనంటే లైక్ 1990s వీళ్ళు లైక్ పోలాండ్ నుంచి యుఎస్కి, స్పెయిన్కి, ఇటలీకి ఇట్లా వేరే వేరే రీజియన్స్కి మైగ్రేట్ అవ్వడం జరిగిందనమాట. ఆ రీజియన్స్లో ఉన్నటువంటి వాళ్ళు మేజర్ డామినేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అదర్ పీపుల్ వీళ్ళని ఏం చేశారనంటే రిలీజియస్ పర్సిక్యూషన్కి గురి చేశారనమాట వీళ్ళని. అంటే వీళ్ళని బాగా హింసించారనమాట. వాళ్ళు పడినటువంటి హింసకి కాను 1990 నుంచి మన యునైటెడ్ నేషన్ ఏం చేసింది అనంటే ఈ రొమానీ పీపుల్ని కాపాడాలి, వాళ్ళ పాపులేషన్ని తగ్గిపోకుండా చూసుకోవాలి, వాళ్ళని హెరాస్ చేయకుండా వాళ్ళకు కూడా ఈక్వల్ అన్నట్టు క్రియేట్ చేయాలి అని చెప్పేసి అప్పటి నుంచి 1990 ఈ కాంగ్రెస్ ఆ మీటింగ్ తర్వాత నుంచి సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట ఎవ్రీ ఇయర్ ఆన్ April 8th. మెనీ లైక్ మనం చూసుకుంటే ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఉన్నారనమాట దీనిలో కూడా. చార్లీ చాప్లిన్, హీ ఈజ్ అ రొమానియన్, అండ్ నాట్ ఓన్లీ హీ బట్ ఆల్సో పాబ్లో పికాసో, ఈయన కూడా. సో దీస్ 2
ఆర్ ఫ్రమ్ దీస్ ఆర్ ఆల్సో రొమానియా అనమాట. ఇలా వాళ్ళ పాపులేషన్ తగ్గిపోకుండా అండ్ వాళ్ళని డిస్క్రిమినేషన్కి, హింసకి గురి చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రొమానిస్. వీళ్ళు ఎంత గ్రేట్, ఎంత పాపులరో పీపుల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళు కూడా ఈక్వల్ అన్న భావన జనాలు కలిగించడానికి ఈ డేని సెలబ్రేట్ చేస్తారనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, the last one for today. Which of the following initiative was launched by the Ministry of Human Resource Development along with All Indian Council for Technical Education, that is AICTE, for students to fight against COVID-19 and future challenges? Is what is it? And it is సమాధాన్ అనమాట. ఈ సమాధాన్ అన్నటువంటి ప్రోగ్రామ్ ద్వారా ఈ దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, వీళ్ళిద్దరు కలిసి ఆర్గనైజ్ చేసేటువంటి ప్రోగ్రామే ఆన్లైన్ ప్రోగ్రామ్, దట్ ఈస్ సమాధాన్. సమాధాన్ యొక్క లిటరల్ మీనింగ్ ఏంటండి? ఆన్సర్ కదా. అండ్ ఈ సమాధాన్ అన్న ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారనంటే, లైక్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ లేదు అనంటే లైక్ స్టూడెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఏప్రిల్ 7th నుంచి 14th వరకు వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళ అప్లికేషన్స్ని పెట్టుకోవడానికి ఏప్రిల్ 7th నుంచి 14th వరకు గడువు ఇచ్చారు. దాని తర్వాత ఏప్రిల్ 24th ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. ఏప్రిల్ 25th దే ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ద క్యాండిడేట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఈ సమాధానం అన్న ప్రోగ్రామ్ దేనికి అని అంటే, లైక్ ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ కరోనా వైరస్ అవుట్బ్రేక్ మనం ఉన్న కండిషన్లో దీని యొక్క స్ప్రెడ్ని ఆపడానికి ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఏమన్నా ఉన్నాయా, దీనిని కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి ఇన్నోవేటివ్ టెక్నిక్స్ కానీ మెజర్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ యొక్క ఆన్సర్స్ ద్వారా వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, స్పాంటేనియస్గా వాళ్ళు ఆన్సర్స్ ఇవ్వాలన్నమాట. దీనిలో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు, ఇన్నోవేటర్స్, టీచర్స్ ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనమాట. క్లియర్ కదా? రైట్. Well, that's all for today. Until we meet in our next session, be fit, be consistent, and thank you.